గుండెకి మంచి కొలెస్ట్రాల్ ఎందుకు ముఖ్యం? పెంచుకోవడానికి పాటించాల్సిన చిట్కాలు. ఈ రోజుల్లో గుండెపోటు కేసులు గణనీయంగా పెరుగుతున్నాయి. చిన్న, పెద్ద తేడా లేకుండా చాలా మంది ఈ మహమ్మారి బారిన పడుతున్నారు. ముఖ్యంగా యువత ఈ ముప్పును ఎదుర్కొంటున్నారు. బాడీలో చెడు కొలెస్ట్రాల్ పెరగడం వల్ల గుండెపోటు ముప్పు పెరుగుతుంది. అయితే గుండెకి మేలు జరగాలంటే మంచి కొలెస్ట్రాల్ అవసరం. మంచి కొలెస్ట్రాల్ పెరగడానికి పాటించాల్సిన చిట్కాలేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. ప్రస్తుత బిజీ లైఫ్ స్టైల్లో సరైన ఆహారపు అలవాట్లు లేకపోవడం, చెడు కొలెస్ట్రాల్ అధిక స్థాయిలో ఉండటం ఒక సాధారణ సమస్యగా మారింది. చెడు కొలెస్ట్రాల్ ఆరోగ్యానికి ఏమాత్రం మంచిది కాదు. చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు ఎక్కువగా ఉంటే గుండెపోటు, స్ట్రోక్ వంటి ప్రమాదాలు గణనీయంగా పెరుగుతాయి. అందుకే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలి. అయితే కేవలం చెడు కొలెస్ట్రాల్‌ని తగ్గించడం మాత్రమే సరిపోదు. గుండెని రక్షించుకోవడానికి మంచి కొలెస్ట్రాల్ అంటే హెచ్‌డీఎల్ స్థాయిలు పెంచుకోవడం కూడా అంతే ముఖ్యమని క్లీన్ ల్యాండ్ క్లినిక్ నివేదిక చెబుతుంది. శరీరంలో మంచి కొలెస్ట్రాల్‌ని పెంచుకోవడానికి ఆహారపు అలవాట్లు, జీవన శైలిలో మార్పులు చేసుకోవడం చాలా అవసరమని ఆ నివేదిక చెబుతుంది. కొలెస్ట్రాల్ మంచి, చెడు మధ్య తేడాలేంటి? కొలెస్ట్రాల్ మంచి, చెడు మధ్య తేడాలేంటి? ఆ మాట వినగానే చాలా మంది గుండెపోటు వస్తుందేమో అని భయపడతారు. కానీ మన శరీరంలో ఉండే అన్ని రకాల కొలెస్ట్రాల్ చెడ్డవి కావు. మయో క్లినిక్ లో పబ్లిష్ అయిన ఓ రిపోర్ట్ ప్రకారం మన రక్త పరీక్షలో కనిపించే కొలెస్ట్రాల్ ను ప్రధానంగా రెండు రకాలుగా చూడొచ్చు. హెచ్డిఎల్ మంచి కొలెస్ట్రాల్, దీన్ని హై డెన్సిటీ లిప్రోప్రోటీన్ అంటారు. ఇది రక్తంలోని అదనపు కొలెస్ట్రాల్ ని శుభ్రం చేసి కాలేయానికి పంపిస్తుంది. కాబట్టి దీన్ని హెల్ప్ఫుల్ కొలెస్ట్రాల్ అనొచ్చు. ఎల్డిఎల్ చెడు కొలెస్ట్రాల్, దీన్ని లో డెన్సిటీ లిపోప్రోటీన్ అంటారు. ఇది రక్తనాళాల్లో పేరుకుపోయే రక్త ప్రవాహానికి అడ్డుపడుతుంది. అందుకే దీనిని పనికిరానిది కొలెస్ట్రాల్ అంటారు.